జయమ్మ చాలా వెరైటీస్ ఉన్నాయి నీ దగ్గర. కీరా మంచిదా? దోసకాయ దేనికి మంచిది? ఆరోగ్యానికి మంచిది సార్. చలవకు చెప్తున్నా నువ్వు అందరికి చెప్తాను సార్. చెప్పాలి కదా సార్, మన రైతు బజారు మంచిగా ఉండాలి. నీకు డబ్బులు రావాలి కదా, వస్తాయి సార్. రెండు ఉండాలి కదా. వస్తాయి సార్. మా కుటుంబం దీంతోనే బతుకుతాం సార్. ఇవి ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తున్నావమ్మా? ఇవి రైతులకు వండుకుంటే మేము బయట నుంచి తెప్పించుకుంటాం సార్. మా మేడం చెప్పారు రైతులు వండేటి మేము అమ్మాం సార్. ఇప్పుడు ఇది కూడా పెట్టావా? అవును సార్. అందులో రేట్లు అన్ని ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు ఓకే, ఇది 1 కేజీ, ఒక ½ కేజీ ఇంకా వేయాలనా? కేజీ కేజీ కరెక్ట్, కేజీ కరెక్ట్ గా వచ్చింది చూడు. ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు? ఇది ఫోన్ పే. ఇవి ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందా లేదు చూడాలంటే ఏం చేయాలా? అక్కడ వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా, అంతేనా? నువ్వు చెప్పిన దాని ప్రకారం అక్కడ చేయాలా, అంతేనా? బోర్డు ప్రకారం అదే మనం అడిగేది. బోర్డు దాని ప్రకారం నువ్వు అమ్ముతావు, దాని ప్రకారం అక్కడ పే చేస్తారు. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ₹40 అమ్మా. అదమ్మా నీ అకౌంట్ నువ్వు, నీ ఫోన్ లేదా? నువ్వు ఇది నీకు కొడితే కదమ్మా, నువ్వు కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా. నీకు తెలియకుండా భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది లేదు నా దగ్గర నుంచి చూసుకుంటాను. అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. కరెక్ట్ గా నేను కొట్టాను, నీకు వచ్చిందా లేదు నీకు తెలియాలి కదా. కొంతమంది మోసగాళ్ళు ఉంటారు, కొట్టినట్టు చూపించేసి పోతారు. అప్పుడు నువ్వేమవుతావు? నష్టపోతావు కదా. సార్ మా ఆయనకు పింఛన్ రాదా సార్? 62 ఏళ్ళు ఉన్నాయి. మా ఆయనకు షుగర్ ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, పని చేయలేదు. దీని మీద వచ్చాను సార్. ఇది ఒకసారి నేను చెప్తాను, కలెక్ట్ వచ్చారమ్మా, నేను చెప్తాను ఇప్పుడే. సరే సార్. నమస్తే. పర్లేమా.